మల్కాజ్గిరి పార్లమెంటు నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని కాంగ్రెస్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మల్కాజ్గిరి కార్యకర్తల కృషి వల్లే ఈ రోజు సీఎం స్థాయికి ఎదిగానని సీఎం రేవంత్ తెలియజేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నిక అభ్యర్థిది కాదని ముఖ్యమంత్రిదని, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలని శ్రేణులకు సూచించారు. అప్పుడే మల్కాజ్గిరి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందంటున్నారు. మల్కాజ్గిరి నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్నల్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. 2019లో ప్రారంభమైనటువంటి తెలంగాణలో అంటే కేసీఆర్ యొక్క పతనం 2019లో ప్రారంభమైంది. అది మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి ప్రారంభమైంది. అదే తరహాలో ఇప్పుడు ముందుకు పోవాలని దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యకర్తలకు నాయకులకు స్పష్టమైనటువంటి అంశాలపైన కూడా ఒక రోడ్ మ్యాప్ను ఇవ్వడం జరిగింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎలాగైనా గెలిచే లక్ష్యంగా పనిచేయాలని 2964 బూత్ సంబంధించి పూర్తి స్థాయిలో ఉంటుంది. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతంలో ప్రతి వారి కన్ను ఉంటుంది, ప్రతి వారి అంశంపైన కూడా ఉంటుంది. కనుక దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టాలని కూడా కార్యకర్తలకు నాయకులకు సీఎం పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే మొత్తం పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు నిర్దేశించడం జరిగింది. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మిగతా సంబంధించినటువంటి వాటిపైన కూడా ఫోకస్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటు నియోజకవర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో ఎక్కువ అంటే తాను ముఖ్యమంత్రిగా కావడానికి పార్లమెంటు నియోజకవర్గమే ఉంది. అక్కడ నుండి అంటే పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యాడన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. సో కేవలం అక్కడ నీ ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కేవలం అది మల్కాజ్గిరి ప్రజల యొక్క ఆశీర్వాదం అని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ప్రజలతో ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇంకా మమేకమై ఉన్నాం కనుక అదే తరహాలో మరింత ముందుకు పోవాలి. దానికి సంబంధించి దానిపైన కూడా ఫోకస్ పెట్టాలి. ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అటు మల్కాజ్గిరితో పాటుగా ఇప్పుడు కంటోన్మెంట్ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా పూర్తి స్థాయిలో కృషి చేయాలని కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇదే అంశంపైన కూడా ప్రతి కార్యకర్త నాయకులు ఉదయం 7 గంటల నుంచి వెళ్ళి ప్రజల బట్లకు వెళ్ళాలి, ప్రజల మాటల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు దగ్గరికి వెళ్ళి 6 గ్యారంటీ స్కీమ్స్, ప్రజా పరిపాలన, అభయహస్తం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో వారికి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో మొత్తంగా చూసినట్టయితే మనకు పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో చాలా కీలకమైన అంశాలు చెప్పడం జరిగింది. పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అయినటువంటి వ్యక్తి ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో నేను ఎప్పటికైనా ఈ ప్రాంతం సంబంధించినటువంటి నాయకుడిని మరోసారి కూడా ఆ సీటు కాంగ్రెస్ పార్టీదని కూడా స్పష్టం చేయడం జరిగింది. రేఖ సాదిక్, అయితే ఇంటర్నల్ మీటింగ్ లో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని ఎందుకంత ప్రత్యేకంగా తీసుకున్నారు? అదేవిధంగా ఈ పార్లమెంటు అభ్యర్థి ఎన్నిక అనేది మల్కాజ్గిరి నుంచి అభ్యర్థిది కాదు, ముఖ్యమంత్రిది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంటే దీన్ని ఎందుకు ఆయన అంత సీరియస్ గా తీసుకున్నారు? అంటే దేశంలో చాలా పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అనేది చాలా పెద్దది, అన్నిటికన్నా పెద్ద నియోజకవర్గం. చాలా నియోజకవర్గాలు 7-8 నియోజకవర్గాలు సంబంధించిన కూడుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం కావడంతో ఈ ప్రాంతం అన్నది మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కంటే ఇది ఎక్కువ. అంతేకాకుండా 2019లో ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ స్థానం నుంచి వెళ్ళి కూడా గెలుపొందడం జరిగింది. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలిసిందే. సో ముఖ్యమంత్రిగా అంటే పీసీ చీఫ్గా అయ్యారు, అదేవిధంగా ఎంపీగా ఉన్నారు. ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా ఉన్నారు. కేవలం అభ్యర్థి కాదు, ముఖ్యమంత్రిగా నన్ను చూడండి అని చెప్పడం అంటే ఆ ప్రజలతో ఉన్నటువంటి కనెక్టివిటీని కూడా మరోసారి గుర్తు చేస్తున్నారనేది అర్థం. సో ఈ రకమైనటువంటి అంశాలు చూసినట్టయితే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అనేది అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ చూడాలి, అదేవిధంగా నన్ను చూడాలి. ఎందుకంటే మొన్నటిదాకా నేనే ఆ ప్రాంతంలో ఎంపీగా కొనసాగాను. ఆ ఎంపీగా కొనసాగినటువంటి వ్యక్తినే ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ప్రజల ముందు ఉన్నాను. ఇదే తరహాలో ప్రజల్లో కూడా ఇంకా చిరస్థాయిగా అట్లే ఉంది కనుక నియోజకవర్గాన్ని పైన కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే తాను ప్రాతినిధ్యం వహించినట్టు పార్లమెంట్ నియోజకవర్గం
డెఫినెట్గా గెలిస్తే మరింత పేరు ప్రఖ్యాతులు వస్తుంది దేశవ్యాప్తంగా కానీ, లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా మంచి పలుకుబడి ఉంటుంది అనే అంశంపై కూడా కార్యకర్తలకు నాయకులకు ఒక ఉత్సాహం నింపే విధంగా అయితే మాట్లాడినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అనేది పెద్ద నియోజకవర్గం కనుక ఆ ప్రాంతంలో గెలుపొందిన వ్యక్తులు డెఫినెట్గా వాళ్ళు క్రియాశీలకమైనటువంటి ఉంటుంది. చాలా ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం. అందుకోసం అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రాంతం నుంచి గెలుపొందిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు, కేసీఆర్ పతనం కూడా అక్కడ నుండి ప్రారంభమైంది కనుక ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి, ఈసారి భారీ మెజార్టీతో జెండా ఎగరవేయాలి, భారీ మెజార్టీతో అభ్యర్థిని గెలిపించుకోవాలి, అభ్యర్థి కన్నా తనను చూసి ఓటేయాలి, తన పార్టీని చూసి ఓటేయాలన్న విషయాన్ని ప్రజల దగ్గరికి పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలనే లక్ష్యంగా ఉంది. అంతేకాకుండా ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి కంటోన్మెంట్ ప్రాంతం కూడా ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ప్రాంతం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకునే లక్ష్యంగా గెలిచే లక్ష్యంగా పూర్తి స్థాయిలో కార్యకర్తలు నాయకులు కూడా కృషి చేయాలని కూడా రేవంత్ రెడ్డి అయితే అధికారులకు అంటే పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులకు నాయకులకు ముఖ్యమైన కార్యకర్తలకు అయితే హితోపదేశం చేసినట్టుగా చెప్పవచ్చు. రేఖ సాదిక్, అదేవిధంగా ఇంటర్నల్ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు? మంత్రులు కూడా పాల్గొన్నట్లుగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరు పాల్గొన్నారు ఈ సమావేశంలో? రేఖ దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మనకు హైదరాబాద్ సంబంధించినటువంటి నాయకులు మెయిన్ నాయకులు అందరూ ఉన్నారు. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి డీసీసీ ఉన్నారు, మిగతా సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, పోలింగ్ సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉన్నారు. వీరితో పాటుగా హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మంత్రులు కూడా ఉండడం జరిగింది. సో వారి భుజస్కంధాలపైన చాలా పెద్ద టాస్క్ పెట్టడం జరిగింది. ఎక్కువ అంటే చాలా పెద్ద నియోజకవర్గం కావడంతో ఎక్కువ పోలింగ్ బూత్ ఉంటాయి. ఈ ప్రాంతంలో కూడా ఇతర సంబంధించిన పార్టీల వాళ్ళు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్న దాని మీద హైదరాబాద్ నుంచి ఈసారి మల్కాజ్గిరి నుంచి గట్టిగా పోటీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. ఈసారి మల్కాజ్గిరిని కైవసం చేసుకునే లక్ష్యంగా పనిచేయాలి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే స్థానాలు రాలేదు. సో మల్కాజ్గిరి పార్లమెంటు సెగ్మెంట్ అందులో ఉంటుంది కనుక డెఫినెట్గా ఈసారి దానిపైన ప్రతిష్టాపన తీసుకోవాలి. అందుకోసం మీరు ఏమరుపాటుగా ఉండకుండా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజలతో మమేకమై ఉండి 6 గ్యారెంటీ స్కీమ్స్ అమలుతున్న తీరు కానీ ప్రజా పరిపాలన జరుగుతున్నటువంటి తీరు అన్నిటిపైన కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలి, ప్రజలను చైతన్యవంతం తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ చేసే విధంగా పాటుపడాలని కూడా ఇంటర్నల్గా మీటింగ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు సిటీలో కాంగ్రెస్ పార్టీకి గత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు రాలేదు. సో ఇప్పుడు నెక్స్ట్ జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికలు కావడంతో చాలా ప్రతిష్టాత్మకం తీసుకుంది. ఎక్కడ కానీ ఏమరిపాటు ఉండకుండా కార్యకర్తలు నాయకులు కూడా ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎంపీ స్థానమైనటువంటి మల్కాజ్గిరి ఈసారి మళ్ళీ మనకే చేతుల్లో ఉండాలన్నటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. అందుకోసమే ప్రతిష్టాత్మకం తీసుకుంది. కార్యకర్తల నాయకులకు మాత్రం గట్టిగా అంటే ఒక మార్గదర్శకం చేయడం జరిగింది. మార్గం నిర్దేశిస్తూ ఎట్లా రోడ్ మ్యాప్ ఉంటుంది, ఈ నియోజకవర్గాల్లో ఏం చేయాలి, ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏం చేయాలి, సామాజిక సమీకరణలు, సామాజికమైనటువంటి కార్యక్రమాలు కానీ ఇతర సంబంధించిన పార్టీలు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి లూపోల్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి మైనస్లు ఏమిటి, మనకి దాన్ని ఎట్లా ప్లేస్ చేసుకోవాలి దానిపైన కూడా ఇంటర్నల్గా మాట్లాడడం జరిగింది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగిరేసే లక్ష్యంగా కార్యకర్తలు నాయకులు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి ప్రజలను చైతన్యం చేసి కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచే విధంగా ఆ క్యాండిడేట్ కేవలం అభ్యర్థి కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, తాను ఉన్నటువంటి అభ్యర్థిగా అంటే ముఖ్యమంత్రి పీసీ చీఫే ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తుంచేయాలి ఆ ప్రజలకని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. రేఖ ఏదైనప్పటికీ పార్లమెంటు ఎన్నికలపైన ఫోకస్ పెట్టినటువంటి పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి తన సొంత నియోజకవర్గం అంటే పార్లమెంట్ నియోజకవర్గం పైన కూడా భారీ స్థాయిలో మెజార్టీ గెలుపొందే లక్ష్యంగా ఇతర సంబంధించిన పార్లమెంటు ఎన్నికలకు మొత్తం వాటికి పోటీగా దానికి అంటే మొత్తం టాప్ ప్రియారిటీగా దాన్ని మోడల్ తీసుకునే విధంగా ఉండే విధంగా కార్యకర్తలు నాయకులు పనిచేయాలని కూడా నిర్దేశించడం జరిగింది. సో మల్కాజ్గిరి పార్లమెంట్లో తీసుకున్నటువంటి విధానాలే ఇతర నియోజకవర్గాలు ఆదర్శంగా తీసుకునే విధంగా కార్యకర్తలు నాయకులు వారి యొక్క పని విధానం ఉండాలని కూడా వారికైతే మార్గదర్శకాలు దశ దిశ నిర్దేశించారు. రేఖ రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.